హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. గుడివాడలో శాశ్వతంగా టీడీపీ జెండానే ఎగురుతుంది అని చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ఇలా చెప్పారో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అని, చర్యలు తప్పవని టీడీపీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం పార్టీకి చుట్టుకుంటుంది అని ఆయన అన్నారు. అలా తప్పు చేసిన వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని ఆయన గుర్తు చేశారు. గుడివాడ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. 48వ కార్యకర్తల సమావేశంలో ఆయన చాలా ఉత్సాహంగా పాల్గొని మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం కొసమెరుపు. జై తెలుగుదేశం నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడలో ఒకప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందన్నారు. ఇకపై గుడివాడలో శాశ్వతంగా టీడీపీ జెండా ఎగురుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. పరిధులు లేని పిచ్చితో గొడ్డల పార్టీ ఉందంటూ ఈ సందర్భంగా వైసీపీపై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే విజయం శాశ్వతంగా ఉంటుందని 360 డిగ్రీల్లో ఆలోచించి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. 2004లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఉంటే రాష్ట్ర పరిస్థితులు మరో రకంగా ఉండేయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కార్యకర్తలు అలిగినప్పుడే పార్టీ ఓడిపోయిందని అన్నారు. తనకు అతిపెద్ద కుటుంబం టీడీపీ కుటుంబమని ఆయన పేర్కొనడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ప్రజలతో, మధ్యాహ్నం కార్యకర్తలతో మాట్లాడుతున్నాను అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2024 ఎన్నికల కంటే మెరుగైన మెజారిటీ రానున్న రోజుల్లో ఇక్కడ ఈ నియోజకవర్గంలో వస్తుంది అని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వారానికి 3 గంటలు నియోజకవర్గాల వారీగా డేటా, ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తున్నానని చెప్పారు. రానున్న రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మరో 2-3 రోజుల్లో మై హెల్త్ యాప్ను కూడా ప్రారంభించినట్టు సీఎం చెప్పారు. విద్య, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి మరిన్న కార్యక్రమాలు రాబోతున్నాయని వెల్లడించారు. కార్యకర్తల అభివృద్ధికి ఈక్విటీ, రుణాల ఏర్పాటు వంటి చర్యలు చేపడతామని చంద్రబాబు తెలియజేశారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. చివరగా జై కార్యకర్త నినాదంతో సీఎం చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మళ్ళీ గుడివాడలో టీడీపీ జెండా ఎగురుతుందా లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.